జే న్యూస్ యాజమాన్యానికి మీరు పెట్టినటువంటి డిబేట్ లో పాల్గొంటున్న మా ఎస్టీయు అధ్యక్షుడు సదానంద్ గౌడ్ గారికి, అలాగే పుల్గం దామోదర్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, మా విద్యా రంగ శ్రేయోభిలాషులందరికీ కూడా మరీ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మా వాళ్ళ బాధ చూసిన ఆరుట్ల స్కూల్ ఎంత ఇబ్బంది పడరో కరెక్ట్ డే టైంలో మీరు ఇదే రైట్ టైంలో మీరు డిబేట్ పెట్టారు. అంటే అనుభవం ఉంది, మా వాళ్లకు ఆలోచన ఉంది, మా వాళ్లకు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా ఉంది. విద్యారంగ వినాశనాన్ని ఏ ఉపాధ్యాయ సంఘ నాయకుడు కూడా కోరుకోడు. ఎందుకు వినాశనం అని అంటున్న భరత్ గారంటే, రియల్ ఎస్టేట్ రంగం చేసినప్పుడు డూప్లెక్స్ లో ఇంట్లో కట్టి మార్కెట్కి వచ్చినప్పుడు ఒక మోడల్ హౌస్ కడతారు. అలా ఒక మోడల్ హౌస్ కట్టి, ఇగో మేము కట్టబోయే ఇండ్లు, మేము కట్టబోయే డూప్లెక్స్ ఇట్లా ఉంటాయి, ఈ ఇల్లు చూడండి అన్ని ఇట్లనే ఉంటాయి అని చెప్పి చూపిస్తారు. పాపం ఆ ఇల్లు అంగు ఆర్భాటం బ్రహ్మాండంగా కనబడుతుంది, మీ వెలుగు జిలుగులతో సూపర్ కనబడుతుంది. కస్టమర్స్ అందరు కూడా దాన్ని చూసి బుక్ చేసుకొని పోల్తా పడతారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. అంటే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ రంగం నుంచి వచ్చిండని ఇందాక శరత్ గారు చాలా చక్కటి సలహాలు చెప్పారు. వారికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారు అన్నారు, ఏ రంగం నుంచి వచ్చినాడు ఆయన, వానికి నాకున్న విద్యా అనుభవం ఏంది, విద్యా అర్హతలు ఏంది అని అడిగారు, రేజ్ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాబోటి వాళ్ళందరం కూడా అడుగుతున్న ప్రశ్న అది. రెండు, విద్యారంగంలో పనిచేసే ఉండాలి, తనకు విద్యారంగంతో సాన్నిహిత సంబంధాలు డికేట్స్ టుగెదర్ ఉండాలి, ఒక విద్యా అనుభవంతో విద్యా అర్హతలతో విద్యాధికుడై ఉండాలి. ఆయనకున్న పెద్ద లోపం కూడా ఇదే అని నేను భావిస్తా ఉన్నా. రెండవది, ఆనాడే టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేజీ టు పీజీ, అంటే కేజీలో చేరిన పిల్లవాడు పీజీ అయితే గాని ఒకే క్యాంపస్ నుంచి బయటికి పోడు, అలాంటి విధానం తీసుకొస్తున్నాడు కేసీఆర్ గారు. ఒక ప్రతిపాదనే కాదు, దాన్ని దాదాపుగా ప్రణాళికను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ 9-10 సంవత్సరాల కాలంలో కేజీ టు పీజీ ఒక క్యాంపస్ లో నడపడం అనేటువంటిది నాట్ దట్ ఈజీ అని ఆ ప్రభుత్వం గ్రహించి స్టెప్ వెనుకకు తీసుకొని 1016 రెసిడెన్షియల్ స్కూల్స్ అందరికీ కూడా బడుగు బలహీన దళిత అనగారిన విద్యకు దూరమైన నాణ్యమైన విద్య అందనటువంటి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చక్కగా విద్యార్థులు తయారైనారు, మంచి విద్యా అర్హతలు వచ్చినాయి, విద్యా అనుభవం వచ్చింది, అన్ని రకాలుగా కూడా తయారైంది. అక్కడ కొంచెం లోపం ఏం కనబడ్డది అంటే సొంత భవనాలు లేకపోవడం అనేటువంటిది క్వశ్చన్ ముందుకు వచ్చిన పరిస్థితి. సరే, కాలక్రమేణా అవి కూడా తయారయ్యే పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరు చేసిన తప్పులు ఇంకొకరు వెతుక్కోకుండా కంటిన్యూ చేసి ఆ గురుకుల పాఠశాలల్ని స్ట్రెంథన్ చేసి ఒక రానవాళ్ళు చూసుకోకుండా, ఈయన ట్రేడ్ మార్క్ కొరకు ఈయన తాపత్రయపడకుండా వాటిని స్ట్రెంథన్ చేసి వాటిలో ఉన్నటువంటి లోపాలను గ్రహించి, వసతులు లేమిని గ్రహించి, భవనాలు భౌతిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి ఉంటే ఇంకా చాలా బలోపేతం అయ్యే దిశలో ఉండేది. ఇలా మీకు చెప్పదలుచుకున్నా, నేను మీ దృష్టికి తెదలుచుకున్నా. మన అక్షరాస్యత పెంచడం కోసం, పెరగడం కోసం విద్యార్థుల ఉన్న చోటికే బడి వెళ్ళాలి. బడి ఎక్కడో ఉంటే, పిల్లలు ఎక్కడో ఉంటే, అది పాత మోడల్ అంటున్నారు సీఎం. ఆయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాత మోడల్ అని చెప్పారు హిందూ కాంక్లేవ్. అట్లా కాదు, అన్ని ఒక చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్ లో ఆయన వాదన విన్న నేను. అవుట్ డేటెడ్ ప్రాసెస్ అన్నాడు. అసలు ఈయన విధానాలు అవుట్ డేటెడ్ గా ఉన్నాయి అని నేను అంటున్నా. ఎందుకంటే విద్యలో లేటెస్ట్, అవుట్ డేటెడ్, మోడరేట్ అని ఉండయండి. విద్యకు ఒక విధానం ఉంటది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఫాలో అవుతున్నటువంటిది సిబిఎస్ఈ విధానమా, ఐసిఎస్ఈ విధానమా, స్టేట్ విధానమా? ఏ విధానము? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఏం తీసుకొచ్చారు? సక్సెస్ స్కూల్స్ తీసుకొచ్చినాడు. ఏం పెట్టారు? 12th క్లాస్ వరకు స్కూల్లో ఉంటారు అని అన్నారు. ఆ రోజు మేము అడిగాం, 12th క్లాస్ వరకు మా టీచర్స్ ఉంటారు, పనిచేస్తారు. ఆర్ యూ రెడీ టు గివ్ యూజీసీ స్కేల్స్ మాకు ఇవ్వదలుచుకున్నారా, ఇస్తారా, సిద్ధంగా ఉందా ప్రభుత్వం అని అడిగాం. అది గాలి కొదిలేసిండ్రు. తెలుగు మీడియంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చేరమన్నారు. మాకు విద్యా అర్హతలు ఎంఏ ఇంగ్లీష్ లేకపోయినా, మెథడాలజీ లేకపోయినా, ఒక పట్టుబట్టి కష్టపడి మా టీచర్స్ బోధించినందువల్ల ఇంగ్లీష్ మీడియంలో కూడా మా పిల్లలు రాణించారు, సక్సెస్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా మీరు అన్నారు 1800 మంది పిల్లలు ఆరుట్ల పాఠశాలలో ఉన్నారు కదా,
అది అంత నమోదు చేరింది కదా అని అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, మీరు రండి నా వెంట, నేను హైదరాబాద్ లో మిమ్మల్ని తిప్పుతాను. బౌరబండ స్కూల్ ఉంటది, దట్ వాజ్ రీలొకేటెడ్ స్కూల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007 or 8. The schools which were merged 282 nearly at that time. As a result of that education, government realizing Congress government మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చి రీలొకేట్ చేసినాక ఈ రోజు అక్కడ 2200 స్ట్రెంత్ ఉంది భరత్ గారు. గ్రేట్. 2200 స్ట్రెంత్ ఉంది అక్కడ. అదే విధంగా ఇక్కడ సిపిఎల్ అంబర్పేట ఉంటది, మీరు రండి నేను చూపిస్తా. ప్రైవేట్ స్కూల్ చుట్టుముట్టు పక్కన అన్ని 1500కు పైగా ఉన్న స్కూల్స్ రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి? ఎస్, హైదరాబాద్ లోనే మీకు 15-16 హై స్కూల్ చూపిస్తా. హైదరాబాద్ కాదు, రూరల్ ఏరియాస్ లో ఉంటారా? రూరల్ ఏరియాస్ లో హైదరాబాద్ లో జనసాంద్రత ఎక్కువ. 1500కు పైగా ఉన్న స్కూల్స్ నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద 10 కంటే ఎక్కువ ఉండవు. అది తప్పు సార్, అది 10 కంటే ఎక్కువ ఉండేది నేను చెప్పే తప్పు. అది లేదు 4600 హైదరాబాద్ లో జనసాంద్రత ఎక్కువ కదా. హైదరాబాద్ లో ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఒకటే అపార్ట్మెంట్ చాలా మంది ఉంటారు, తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ రూరల్ ఏరియాస్ లో 1500కు పైగా ఉన్న నాకు 1500కు పైగా స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ఎన్ని? 10 ఉంటాయి. నాకు భరత్ గారు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, బ్రీఫ్ చేస్తా మీకు. ఎందుకంటున్నా అంటే ఈ స్కూల్స్ మూసేసిన స్కూల్స్ స్ట్రెంత్ లేనందువల్లనే, పిల్లలు రానందువల్ల మూస్తున్నామని ఆ రోజు చెప్పారు కదా. ఇవే బస్తీలు ఉన్నాయి, అవే స్లమ్స్ ఉన్నాయి, ఇదే జనాభా ఉంది. ఆ స్కూల్స్ ఎందుకు రాకుండా పోయినాయి? రీలొకేట్ చేసినాక ఎందుకు అయిందంటే, ఒకప్పటి ఆవాస ప్రాంతాలన్నీ ఇలా బిజినెస్ ఏరియాలు అయిపోయినాయి, కమర్షియల్ ఏరియాలు అయిపోయినాయి, పేరెంట్స్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి పిల్లలు రావట్లేదనే విషయం గ్రహించి సూచించిన చోటకి క్యాచ్మెంట్ ఏరియాకి స్కూల్ పెట్టినందువల్ల పిల్లలు వస్తున్నారు. అట్లాగే పల్లెల్లో కూడా నేను 2-3 హై స్కూల్స్కి వెళ్ళాను. పల్లెల్లో వరంగల్ జిల్లాకి వెళ్ళాను, జనగాం జిల్లాకి వెళ్ళాను, తర్వాత నేను ఇక్కడ నల్గొండ జిల్లాకి వెళ్ళాను. పిల్లలు ఉన్నారే దాదాపు మీరు అన్నారు కదా ఇందాక 6 నుంచి 700 ఉంటే గుడ్ స్ట్రెంత్ అని. 600 క్రాస్ అయినటువంటి స్కూల్స్ బోలెడు కనబడ్డాయి, నేను చూశాను. ఇవాళ ఎకరాల కొద్ది, ప్రతి హై స్కూల్ కు ఎకరాల కొద్ది స్థలం ఉంది. 5 ఎకరాలు, 6 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాల స్థలం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం నుంచి రేవంత్ రెడ్డి గారి దృష్టి ప్రైమ్ ల్యాండ్స్, స్కూల్స్ ల్యాండ్స్ మీద ఏమైనా పడిందా? ఇవన్నీ ఎత్తేసి ఒక చోట పెడితే మీ సాగు మీరు చావండి, నా పాట నేను పాడుకుంటానే ధోరణిలో గవర్నమెంట్ ఇంత ఆగమేఘాల మీద అడుగులు వేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. ఇది ఆరోపణే కాదు. ఇవాళ భూభారతిని చేసిన టైంలో నాకు ఇట్లాగే కనబడుతుంది. ఏ కోణం నుంచి చూసినా కూడా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం అడుగులు పడుతున్నట్టుగా లేవు. ఉన్న స్కూల్స్ ను స్ట్రెంథెన్ చేసి, ఇందాక శరత్ గారు చెప్పినట్టు మాకు గడువిచ్చి నమోదు పెరగకపోవడానికి కారణం ప్రభుత్వమా, ఉపాధ్యాయులనే లెక్క తేలిన తర్వాత ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా స్టేక్ హోల్డర్స్ గా పేరెంట్స్ ని పిలిచి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలిచి, విద్యార్థి సంఘాలను పిలిచి మీరు చర్చ చేసిన తర్వాత నిర్ణయించాలి. కానీ ఒక్క ఆరుట్ల పాఠశాలకు వచ్చిన 1800 స్ట్రెంత్ చుట్టుముట్టు పక్కల స్కూళ్ళన్నీ కూడా ఖాళీ అయిపోయిన భరత్ గారు మీరు తెలుసుకోండి. అక్కడ చేరాల్సిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఖాళీ అంటే ఇప్పుడు ఆ స్కూల్స్ క్లోజ్ చేస్తే వాళ్ళ ఉద్దేశం కూడా 3 ప్రభుత్వ స్కూల్స్ మండలానికి అని చెప్పారు కదా. అది మోరాల్లెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ మండలానికి 3 స్కూల్స్ అన్నది కాన్సెప్ట్ అని విద్యా కమిషన్ చెప్పింది కదా ఆల్రెడీ. విద్యా కమిషన్ ఏందండి? విద్యా హక్కు చట్టం ఉంది ఈ దేశంలో. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2009లో ఆ చట్టం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా విద్యా హక్కు చట్టం అమలు ఎందుకు కాలేదు? 25% ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలకి ఏమన్నారు, పేద పిల్లలకి అడ్మిషన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? 1 కిలోమీటర్ 3 కిలో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు సహితం జడ్జిమెంట్ ఇయ్యగాలని డైరెక్షన్ ఇచ్చింది. 10 మంది పిల్లలున్న బడిని నడపాలి, ప్రజలకు విద్యను అందియాలి, పిల్లలకు విద్యను అందియాలి, కాన్స్టిట్యూషనల్ రైట్ అది. ఆ రైట్ కు దూరం చేయదని చెప్పింది కదా. ఇవాళ 119 నియోజకవర్గాలు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం సరిపోవా? 157 కాన్స్టిట్యున్సీలు డీలిమిటేషన్ కావాలి, పెరగాలని ఎందుకు కోరుకుంటున్నాం? అంటే డీసెంట్రలైజేషన్ కదా. విద్య డీసెంట్రలైజేషన్ తో ఫలితాలు వస్తాయా? భరత్ గారు మీకు చాలా అనుభవం ఉంది, మీరు ఆలోచించండి. విద్యను విస్తరించడం వల్ల, వికేంద్రీకరణ చేయడం వల్ల ఫలితాలు వస్తాయా? విద్యను కేంద్రీకృతం చేయడం వల్ల ఫలితాలు వస్తాయా? వెరీ సింపుల్ కదా. ఆ వికేంద్రీకరణలో భాగంగానే ప్రైమరీ స్కూల్స్ ఏర్పడ్డాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పడ్డాయి, జూనియర్ కాలేజ్ తో కలిసి ఉన్నటువంటి హై స్కూల్స్ విడిపోయినాయి. 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంది, 11th 12th బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయింది. అంటే విద్యారంగంలో వస్తున్నటువంటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, విద్యావసరాలకు అనుగుణంగా విద్య విలీనం చెందింది.
విభాగం చెందింది, విభజన చెందింది, వివిధ రూపాల్లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఇవాళ నేనంటున్నా మా టీచర్లను